దలైలామా వారసుని ఎంపిక చేయడం కేవలం టిబెట్ బౌద్ధులకు మాత్రమే కాకుండా చైనా, భారతదేశం, అమెరికా వంటి దేశాలకు కూడా చాలా ముఖ్యమైన విషయం. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దలైలామా టిబెటియన్ బౌద్ధుల ఆధ్యాత్మిక నాయకుడు. ఆయన వారసుని ఎంపిక చేయడం ఒక సంక్లిష్టమైన ప్రక్రియ అని చెప్పాల్సిందే. ఇది మతపరంగానే కాకుండా రాజకీయంగా కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో దలైలామాను ఎలా ఎంపిక చేశారంటే, టిబెటియన్ సాంప్రదాయం ప్రకారం ఒక సీనియర్ బౌద్ధ సన్యాసి మరణించిన తర్వాత అతని ఆత్మ ఒక చిన్న పిల్లాడిలో పునర్జన్మను పొందుతుంది. ప్రస్తుత 14వ దలైలామా లామోతుండబ్ జూలై 6, 1935న జన్మించారు. ఆయనకు కేవలం 2 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన్ను 13వ దలైలామా పునర్జన్మగా గుర్తించారు. టిబెట్ ప్రభుత్వం పంపిన ఒక బృందం ఈ గుర్తింపును కొన్ని సంకేతాల ఆధారంగా గుర్తించింది. ఒక సీనియర్ సన్యాసికి వచ్చిన దర్శనం, ఆ పసిపిల్లవాడు 13వ దలైలామా వస్తువులను ఇది నాది, అది నాది అని చెప్పడం వంటివి వీటికి ఉదాహరణ. 1940లో లామోతాండబ్ను లహాసాలోని పోతాలా ప్యాలెస్ కు తీసుకెళ్లి టిబెటన్ల ఆధ్యాత్మిక నాయకుడిగా అధికారికంగా నియమించారు. దలైలామా తన వారసుని ఎంపిక గురించి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. మార్చి 2025లో విడుదలైన తన పుస్తకం వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ లో తన వారసుడు చైనా వెలుపల జన్మిస్తాడని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం టిబెట్ లో స్వేచ్ఛ లేదని, అందువల్ల స్వేచ్ఛ ఆ దేశంలో పునర్జన్మ పొందాలని ఆయన నమ్ముతున్నారు. తన 90వ పుట్టినరోజు నాటికి వారసత్వ వివరాలను వెల్లడిస్తానని కూడా ఆయన తెలిపారు. దలైలామా 2015లో జూరిచ్లో స్థాపించిన గార్డెన్ ఫోర్డ్రాగింగ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ దలైలామా సాంప్రదాయాన్ని ఆ సంస్థను కొనసాగించడానికి ఏర్పాటు చేయబడింది. ఇందులోని సీనియర్ అధికారులు వారసుని గుర్తించే బాధ్యతను కలిగుంటారు. టిబెట్ ప్రధాన రాష్ట్ర ఒరాకిల్ అయిన తుప్తే నోడు ప్రకారం ఈ ఉన్నత లామాలు పునర్జన్మ గురించి చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటారు. మన దేశంలో ఉన్న టిబెటన్ పార్లమెంట్ ఇన్ ఎగ్జైల్ ధర్మశాలలో ఉన్న ఈ పార్లమెంట్ ప్రభుత్వం తన పనిని కొనసాగించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అయితే తుప్తే నోడ్గుప్ ఇలా స్పష్టం చేశారు, సాధారణంగా ఒక లామా జీవించి ఉండగా అతని పునర్జన్మ గురించి చర్చ జరగదు. ఆ చర్చ అతను మరణించిన తర్వాతే వస్తుంది. కానీ ఈసారి చైనా ప్రభుత్వం దలైలామా పునర్జన్మలో జోక్యం చేసుకుంటూ ఉండడంతో ఈ చర్చ జరుగుతోంది. చైనా ప్రభుత్వానికి ఈ చర్చలో ఎటువంటి హక్కు లేదని ఆయన నొక్కి చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వం నాస్తికమైంది, చైనా మతాన్ని నమ్మదు. అయితే చైనా తన నాయకులకు దలైలామా వారసుని ఆమోదించే హక్కు ఉందని వాదిస్తుంది. ఇది సామ్రాజ్యవాద కాలం నాటి వారసత్వం అని చెప్తుంది. 1793 నాటి క్వింగ్ రాజవంశం నుండి గోల్డెన్ ఆర్న్ ఆ ఆచారం ద్వారా పునర్జన్మల పేర్లను తీసే ఆచారం ఉందని వారు పేర్కొన్నారు. దలైలామా పునర్జన్మ జాతీయ చట్టాలను అనుసరించి గోల్డెన్ ఆర్న్ వాడకం ఇంకా పునర్జన్మలు చైనా సరిహద్దుల్లోనే జరగాలని చైనా అధికారులు పదే పదే చెప్పారు. అయితే చాలా మంది టిబెటియన్లు చైనా జోక్యాన్ని సమాజంపై ప్రభావాన్ని చూపడాన్ని ఒక కుట్రగా భావిస్తున్నారు. బీజింగ్ దలైలామాను సెపరేటిస్ట్ అని ముద్ర వేసింది. అతని చిత్రాన్ని ప్రదర్శించడానికి గాని, అతని పట్ల బహిరంగ భక్తిని ప్రదర్శించడానికి గాని నిషేధించింది. అంతేకాదు, చైనా టిబెటియన్ ప్రజల హక్కులను అణిచివేయడం లేదని, తమ పాలన టిబెట్లో బానిసత్వాన్ని అంతం చేసిందని, అభివృద్ధిని తీసుకొచ్చిందని వాదిస్తుంది. అయితే ఇందులో భారతదేశం, అమెరికా పాత్ర ఏంటి? దలైలామాతో పాటు 1,00,000కు పైగా టిబెటియన్ బౌద్ధులు భారతదేశంలో నివసిస్తున్నారు. వారికి ఇక్కడ చదువుకుని పనిచేసే స్వేచ్ఛ ఉంది. చాలా మంది భారతీయులు ఆయన్ను గౌరవిస్తారు. అంతర్జాతీయ సంబంధాల నిపుణుల అభిప్రాయం ప్రకారం భారతదేశంలో దలైలామా ఉండటం ఢిల్లీకి చైనాపై కొంత పట్టును ఇస్తుంది. ఇక చైనా నుండి పెరుగుతున్న పోటీని ఎదుర్కొంటున్న అమెరికా టిబెటన్ల మానవ హక్కులను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉందని పదే పదే చెప్పింది. గతంలో అమెరికా చట్టసభ సభ్యులు చైనా దలైలామా వారసుడి ఎంపికను ప్రభావితం చేయడానికి అనుమతించబోమని అన్నారు. 2024లో అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ టిబెట్ స్వయం ప్రతిపత్తి డిమాండ్లపై వివాదాన్ని పరిష్కరించాలని బీజింగ్ను ఒత్తిడికి గురిచేసే చట్టంపై సంతకం చేశారు. దలైలామా వారసుని ఎంపిక చేసే ప్రక్రియ అనేది కేవలం మతపరమైన అంశం మాత్రమే కాదు, అనేక దేశాల రాజకీయ వ్యూహాత్మక ఆసక్తులను కూడా కలిగి ఉంది. చూడాలి మరి ఈ ప్రక్రియ భవిష్యత్తులో ఎలా సాగనుందో.